హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచిది, టైం లేదు కాబట్టి వాక్యంలోకి వెళ్దాం. పోయినసారి జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు? చివరిసారిగా కుటుంబ ప్రార్థన ఎక్కడ జరిగింది? వెరీ గుడ్, మీ ఇంట్లో జరిగింది. అక్కడ జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు? చెప్పండి, కొడండి కొడండి, చెప్పండి. యేసుక్రీస్తు ఎవరనుకుంటున్నారు అనే అంశం గురించి దేవుడు మాట్లాడాడు, అంతే కదా? చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడాడు? యేసుక్రీస్తు ఎవరని మీరు అనుకుంటున్నారు అనే అంశం గురించి దేవుడు మాట్లాడాడు. ఎన్ని 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 విషయాలు చెప్పినాడు అందులో? యేసుక్రీస్తు ఎవరు అనుకుంటున్నారు? సరే చెప్పండి, విన్నారా వాక్యము? టైటిల్ మాత్రం చూసినారు, యేసుక్రీస్తు ఎవరని నీవు అనుకుంటున్నావు అనేది. విన్నారా వాక్యము? ఎవరు అనుకుంటున్నారు? మర్చిపోయినా. ప్రార్థన చేసేటప్పుడు ఏమైనా ప్రార్థన చేస్తున్నాం? వినగల చెవిని, గ్రహించగల హృదయాన్ని, అర్థం చేసుకునే మనసును, లాస్ట్లో ఏం వాడతాం? వాక్య ప్రకారం జీవించే జీవితాన్ని దయచేయండి అంటామా లేదా? అంటే దేవుడు ఏ మాటలు మాట్లాడుతాడో ఆ మాటల ప్రకారం జీవించేలాగా మాకు సహాయం చేయండి యేసుప్రభా అని అంటున్నాం కదా. మరి నీకు ఆ వాక్య ప్రకారం జీవించాలంటే నీకు వాక్యం గుర్తుండాలి కదా. ఈరోజు కుటుంబ ప్రార్థనలు వినేసి పొద్దున్న లేసి మర్చిపోతే నువ్వు ఎట్లా బ్రతుకుతావు వాక్య ప్రకారం? సర్లే, కుటుంబ ప్రార్థన జరిగి 1 వారం అయింది అనుకుందాం. నేను నా ద్వారా ఎవరెవరికి వచ్చినారు? అందరు వచ్చినారా? మంచిది. దేవుడు దేని గురించి మాట్లాడినాడు? నా ద్వారా. ఆదివారమే నిన్నే. చెప్పండి, ఎవరు ధన్యులు అనే అంశం గురించి దేవుడు మాట్లాడినాడు. మరి మీకు అవి గుర్తు లేకపోతే మీరు అసలు ఈ వారం అంతా దేన్ని బట్టి నడుచుకుంటారు? అసలు ఆదివారం చర్చి కింద పోతాంటారు మనము. ఆడ ఆదివారం అయిపోతేనే, ఆరాధన అయిపోతేనే చికెన్లు మటన్లు పెడతారు, తినే వచ్చేస్తూ అనుకోవడానికి మనం పోతాంటాం చర్చిలకి. అసలు ఎందుకు పోతాను మనం ఆదివారం చర్చికి? దేనికోసం పోతాను చెప్పండి? ఆదివారం చర్చికి దేనికోసం పోవాలా? వాక్యం వినడం కోసం పోవాలా? అసలు ఆదివారం చర్చికి ఎందుకు పోవాలా? ఆదివారం చర్చికి ఎందుకు పోవాలంటే ఆ తర్వాత వచ్చే వారంలో నువ్వు ఎలా బ్రతకాలంటే ఆదివారం దేవుడు చెప్తాడు. దానికోసం నువ్వు పోవాలి ఆదివారం చర్చికి. నేను చెప్పినాడు యేసుప్రభు ఎవరు ధన్యులు అనే అంశం గురించి చెప్పినాడు. 7 అంశాలు చెప్పినాడు. ఆ 7 అంశాలు నువ్వు గుర్తు లేకపోతే ఈ వారం అంతా నువ్వు ఎట్లా బతుకుతావు? 7 అంశాలు ఒక అంశాన్ని గుర్తుందా మీకు? ఒకటి చెప్పండి చాలు. ఎవరు ధన్యులు అనే దాంట్లో ఒక అంశం చెప్పండి. ఒక్కటి. 7 అంశాలు చెప్పినారు కదా, ఒక్క అంశం. నీకు ఒక్క అంశం కూడా గుర్తు లేకపోతే నువ్వు ఈ వారం అంతా ఏం బతుకుతావు? నేను చెప్తా. ఫస్ట్ అంశం ఏంటంటే ఎవరు యెహోవాను ఆశ్రయించినో వాడు ధన్యుడు అనే అంశం గురించి చెప్పినాడు. నీకు అది గుర్తు లేకపోతే నీ కష్ట సమయంలో ఎవరిని ఆశ్రయించాలో నువ్వు ఎట్లా తెలుస్తుంది? నువ్వే మనుషుల దగ్గరికి, అధికారుల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి పోతావు. ఆశ్రయించడం అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఏదైనా అవసరమైనప్పుడు. కానీ యేసుప్రభు ఏమంటున్నాడు? నరులు నమ్ముకున్న, మనుషులు నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. యెహోవాను ఆశ్రయించేవాడు ధన్యుడు. నీకు ఆ వాక్యం గుర్తు లేకపోతే నీకు ఆ సమయం అవసరం వచ్చినప్పుడు నువ్వు ఎవరిని ఆశ్రయిస్తావు? వాళ్ళని ఎందుకు పని వాళ్ళని, నీకే సహాయం చేయని వాళ్ళని ఆశ్రయిస్తావు. మనం చర్చికి వెళ్ళేది 3 గంటలు చర్చిలో కూర్చొని చేసేదానికి కాదు. ఎడవడు కూర్చొని 3 గంటలు ఆడ కూర్చునేదానికంటే నీకు నువ్వు చర్చికి విని అది గుర్తుపెట్టుకోకపోతే నువ్వు ఆడికి వెళ్ళినా ఒకటే, ఈడుకున్నా ఒకటే. చర్చికి వెళ్ళేది ఎందుకు? దేవుడు ఏం మాట్లాడతాడు ఆ మాటలు నేను గుర్తుపెట్టుకోవాలా, ఆ వాక్యానుసారంగా నేను బ్రతకాలా. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని గుర్తుపెట్టుకొని దేవుడు ఏం చెప్పినాడు జ్ఞాపకం చేసుకొని దాన్ని బట్టి నేను బలపడాలా అనే ఉద్దేశంతో మనం చర్చికి వెళ్తాం. అంతేగాని ఇక్కడ మనకు ఖాళీ లేక, టైం లేక, ఇల్లు లేక ఆడ 3 గంటలు కూర్చుంటే దాని చర్చిలో పోయేది.
దేవుడు ఏం మాట్లాడతాడు ఆ మాట ప్రకారమే మనం వచ్చే వారం అంతా బ్రతకాల. హల్లెలూయా. మా దేవుడు చెప్పే మాటలు ఏది మర్చిపోకూడదు. అలా మర్చిపోకూడదు అంటే మీరు దాన్ని ధ్యానిస్తూ ఉండాలి. దేవుడు ఏం చెప్తున్నాడు, ఏం మాట్లాడాడు అని. ఒకవేళ మీరు మర్చిపోయి అంటే యూట్యూబ్లో ఉంటాయి, చూడండి, వినండి, ఆశీర్వదించబడండి. కానీ మర్చిపోకూడదు. ఒకవేళ మీరు మర్చిపోయినారా, ఎక్కడుంటాయి? యూట్యూబ్లో ఉంటాయి. ఒకసారి వినండి, మళ్ళీ ఏం చెప్పినాడు అసలు దేవుడు పోయిన ఆదివారం ఏం చెప్పినాడు, పోయిన కుటుంబ ప్రార్థనలు ఏం చెప్పినాడు అనే అంశం గురించి మనం చూడాలా. పెట్టిన అదే అంశంతో వచ్చి ఉంటుంది. మీ గ్రూప్లో కూడా వస్తూ ఉంటాయి, ప్రతిరోజు వస్తుంది. ఆ గ్రూప్లో ఆ వీడియో మీద క్లిక్ చేస్తే చాలు, మీకు వీడియో ప్లే అవుతూ ఉంటుంది, వింటూ ఉండొచ్చు మీరు. ప్రతిరోజు పెడతాను నేను, పొద్దున్నే పెడతాను, సాయంత్రం పెడతాను. ఎందుకు, ఒకవేళ పొద్దున్న ఎవరన్నా బిజీలో చూడకపోతే సాయంత్రం చూస్తారనే ఉద్దేశంతో. కాబట్టి మీరు చూడాలా, వినాలా. సీరియల్, సినిమాలు, షోలు, రీల్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, వాట్సాప్లు కాదు చూడాల్సింది. దేవుడు అసలు మనతో ఏం మాట్లాడినాడు, ఈ వారం అంతా మనం ఎలా బ్రతకాలా, ఏ వాక్యం చేత మనం బలపడాలా అనేది మనకు తెలియాలి. హల్లెలూయా. సరే, ఈరోజు దేవుడే మాట్లాడారు చూద్దాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 7వ వచనం. నిమిషము మాత్రము నేను నిన్ను విసర్జించుతిని, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చుతును. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడను గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. వాక్యం ఏమని చెప్తుందంటే, దేవుడు చెప్తున్నాడు ఈ మాట ఏమనంటే, నిమిషము మాత్రము నిన్ను విసర్జించుతని, నిత్యమైన గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చదును. ఇడిగరా. దేవుడు ఏమి చెప్తున్నాడంటే, ఒక్క నిమిషం మాత్రమే నిన్ను విడిచిపెట్టేసినాను, అయితే ఇప్పుడు గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూరుస్తాను అని దేవుడు చెప్తున్నాడు. మొట్టమొదటి అంశం ఏంటంటే, ఒక నిమిషం మాత్రం విడిచిపెట్టేశాడంట. రెండో అంశం ఏంటంటే, గొప్ప వాత్సల్యంతో మరలా సమకూరుస్తాడంట. ఆయన ఎందుకు విడిచిపెట్టాడు? నిమిషం మాత్రం నేను విడిచిపెట్టేసి అంటున్నాడు కదా, అసలు ఎందుకు విడిచిపెట్టాడో మనకు తెలుసుకోవాలా. తర్వాత గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూరుస్తాను, మరలా సమకూరుస్తా అన్నాడు కదా, ఎలా సమకూరుస్తాడు, ఆయన మరలా సమకూరిస్తే ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. సో ఈ అంశం నుంచి దేవుడు మనందరితో ఏం మాట్లాడాలనుకున్నాడంటే, దేవుడు మరలా మనల్ని సమకూరిస్తే అనే అంశం దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఏం చెప్తున్నాడు? దేవుడు మనల్ని మరలా సమకూరిస్తే అనే అంశం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒక నిమిషం నేను విడిచిపెట్టేశాను, నేను అంటే కొంతకాలం, దాని అర్థం ఏంటంటే కొంతకాలం నేను నిన్ను విడిచిపెట్టేశాను, మరలా ఇప్పుడు గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూరుస్తున్నాను. అంటే ఏదో జరిగింది, ఏదో జరగడం వల్ల యేసు ప్రభు విడిచిపెట్టేశాడు. కొంతకాలం అయింది. విడిచిపెట్టేసిన తర్వాత మరలా యేసు ప్రభుకి ఆ వ్యక్తి మీద ప్రేమ వచ్చింది. ప్రేమ వచ్చిన తర్వాత ఆయన మామూలుగా తిరిగి మరలా అతని దగ్గర యేసు ప్రభు దగ్గరికి ఆ వ్యక్తిని తీసుకోలేదంట. ఎలాగ తీసుకున్నట్టే, గొప్ప వాత్సల్యముతో. వాత్సల్యం అంటే ఏంది? వాత్సల్యం అంటే జాలి, దయ, కనికరం, ప్రేమ. అంటే ఎందుకో విడిచిపెట్టేశాడంట. నాకొద్దు, ఇంకా అవసరమే లేదు, ఈ వ్యక్తి నాకు ఇంకా అవసరమే లేదని చెప్పేసి విడిచిపెట్టేశాడంట. కానీ కొంతకాలం అయిన తర్వాత చాలా గొప్పమైన ప్రేమతో, అద్భుతమైన ప్రేమతో, అంతకుముందు ఎన్నడూ చూపించిన ఆ జాలి, కనికరంతో మరలా తన కౌగిలిలోకి నా దగ్గరకు రా అని చెప్పేసి కౌగిలిలోకి తీసుకున్నాడంట. అసలు ఎందుకు విడిచిపెట్టేశాడు యేసు ప్రభు? రాయబడిన మాట ఎనిమిది చదువు. ఎలా విడిచిపెట్టాడో కూడా తెలుస్తుంది. ఎనిమిది చదువు. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము విముఖుడనైతిని. అంటే మహోద్రేకం అంటే భయంకరమైన కోపం, పట్టరానంత కోపం కలిగి విడిచిపెట్టచ్చి వద్దు, ఈ వ్యక్తి నాకు అవసరం లేదు అని భయంకరమైన కోపముతో ఆ వ్యక్తిని విడిచిపెట్టేశాడంట యేసు ప్రభు. ఎంత మహోద్రేకం అంటే, కోపం అంటే మామూలుగా ఉండదు, మహోద్రేకం అంటే పట్టరాని కోపం, ఇంకా తట్టుకోలేని, భరించలేనంత కోపంతో ఆ వ్యక్తిని విడిచిపెట్టేశాడు యేసు ప్రభు.
అంత భయంకరమైన కోపంతో ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చింది అనేది మనం తెలుసుకోవాలి. అప్పుడే యేసు ప్రభు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టేస్తాడని మనకు తెలుస్తుంది. యేసు ప్రభు జాలిగల దేవుడా లేదా? వాక్యం ఏమని చెప్తుంది? తల్లి మరిచినా తండ్రి మరిచినా నేను నిన్ను మరువునని యేసు ప్రభు చెప్తాడు కదా. నీ తల్లే మరచవచ్చు, నీ తండ్రే మరచవచ్చు, కానీ నేను మాత్రం నిన్ను అస్సలు మరవను. నీ ముదిమి వచ్చే వరకు నేను నిన్ను ఎత్తుకుంటాను, అంటే ముసలితనం వరకు నిన్ను ఎత్తుకొని పెంచుతానని చెప్తున్న దేవుడు ఇక్కడేం చెప్తున్నాడంటే భయంకరమైన కోపం చేత ఈ పర్సనే నాకు అవసరం లే, ఈ వ్యక్తే నాకు అవసరం లే అని చెప్పేసి వదిలేస్తున్నాడు. వీడి సావని ఇలా వీడి సావని అని చెప్పేసి వదిలేస్తున్నాడంట. ఎలాంటి సమయంలో దేవుడు వదిలేస్తాడు అనేది మనం తెలుసుకోవాలి. దేవుడే అంత గొప్పగా ప్రేమించిన దేవుడే, అంత ఉన్నతంగా ప్రేమించిన దేవుడే వదిలేస్తున్నాడంట. ఎప్పుడు అనేది మీరు అందరూ తెలుసుకోవాలా. యేసు ప్రభు కూడా సిలువలో పలికిన మాటలు ఉన్నాయి కదా. యేసు ప్రభు సిలువలో ఎన్ని మాటలు పలికినాడు? 7 మాటలు పలికినాడు కదా. అందులో 5వ మాట ఏంటి? నా దేవా నా దేవా నన్నేలా నా చెయ్యి విడిచిపెట్టేస్తుంది అనే మాట కదా అక్కడ పలికింది. యేసు ప్రభు యొక్క చేతిని తండ్రి అయిన దేవుడు వదిలిపెట్టేశాడంట. యేసు ప్రభు ఎక్కడ మాట్లాడినా కూడా నేను తండ్రి ఏకమై ఉన్నాము, నా తండ్రికి వేరుగా నేను లేడు, నాకు వేరుగా నా తండ్రి లేడు, నా తండ్రి క్రియలే నేను చేస్తున్నాను, నా యందు తండ్రి ఉన్నాడు, తండ్రి యందు నేను ఉన్నాము అని చెప్తున్న దేవుడే ఆ ఒక్క క్షణంలో మాత్రము నా దేవా ఎందుకు నా చెయ్యి విడిచిపెట్టేశావు, ఎందుకు నా చెయ్యి వదిలేసావు అని అంటున్నాడ. అంటే దేవుడు, తండ్రి అయిన దేవుడు కుమారుని కొంతకాలమే, కొంత సమయం వదిలేశాడు. ఆ వదిలేసినప్పుడు చెప్తున్న మాట ఆ మాట, నా దేవా అని నా చెయ్యి ఎందుకు పెట్టావు అని చెప్పేసి యేసుప్రభు చెప్తున్నాడు కదా. అసలు తండ్రి ఎందుకు విడిచిపెట్టాడు? ఎప్పుడు చూసినా వాళ్ళిద్దరు ఏకమై ఉన్నారు కదా. తండ్రి కుమారుడు ఎప్పుడూ ఏకమై ఉన్నారు కదా, వేరుగా లేరు కదా, ఎప్పుడు కలిసి ఉన్నారు కదా. అలాంటి తండ్రి ఎందుకు విడిచిపెట్టేశాడు కాబట్టి యేసు ప్రభు వారు శిలువలో అంత భయంకరంగా రోదన చేస్తూ చెప్తున్నాడు ఆ మాట, నా దేవ ఎందుకు నా చెయ్యి విడిచిపెట్టావని చెప్పేసి ఏడుస్తూ దుఃఖిస్తూ రోధిస్తూ చెప్తున్నాడు. ఎందుకు చెప్పాడు? అసలు ఎందుకు వదిలేశాడు? అసలు యేసు ప్రభు ఎప్పుడు మన చెయ్యి విడిచిపెడతాడు, ఎప్పుడు మనం వదిలేస్తాడు అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు, మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నేను విడిచిపెట్టేశాను. అసలు యేసు ప్రభు ఒక వ్యక్తిని ఎప్పుడు వదిలేస్తాడంటే, ఎప్పుడు వదిలేస్తాడు చెప్పండి? ఎప్పుడు వదిలేస్తాడు చెప్పండి? మిమ్మల్ని అడుగుతున్నది, ఎప్పుడు వదిలేస్తాడు? తెలియదా మీకు? తెలియదా ఎప్పుడు వదిలేస్తాడు? మంచిది, వెరీ గుడ్, చెప్పండి చూడండి. ఎప్పుడైతే నీవు దేవునికి వ్యతిరేకమైన పాపాన్ని చేస్తావో అప్పుడు దేవుడు వదిలేస్తాడు. దేవుడు ఏ పనులైతే చెయ్యొద్దని చెప్తాడో ఆ పనులు ఎప్పుడైతే నువ్వు చేస్తావో అప్పుడు దేవుడు నిన్ను వదిలేస్తాడు. ఆ పాపిష్టి పనులు, ఆ చెడు పనులు, దేవుడికి నచ్చని పనులు, దేవుడు అసహించుకునే పనులు, దేవుడు చూడలేని పనులు ఎప్పుడైతే నువ్వు చేస్తావో నీ జీవితంలో ఉంటాయో అప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు. సౌలు కూడా అందుకే వదిలేసినాడు, దేవుడికి నచ్చని పనులు చేశాడు అని. సంసోను కూడా అందుకే వదిలేశాడు, దెలీలాతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు ఆయన. ఎప్పుడైతే నువ్వు దేవుడికి నచ్చని పనులు ఎప్పుడైతే చేస్తావో అప్పుడు దేవుడు వదిలేస్తాడు. అది నేను చెప్తున్న మాట, దేవుడే చెప్తున్నమాట. ఒక 2 పేజీల ముందు తర్వాత తిప్పు. 58 యెషయా 58 1-2 చదువు. 59 1-2. రక్షింపనేరకు విండినట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరకు యుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను,
మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను కనుక ఆయన ఆలకింపుకున్నాడు. మిమ్మల్ని రక్షించకుండానట్లు ఆయన చేతులు ఏం కురచ అయిపోలేదంట. మీ ప్రార్థన వినలేకున్నట్లు ఆయన చెవులేమి ఆయనకేం చెవుడు రాలేదంట. అయితే విషయం ఏంటంటే ఆయన మిమ్మల్ని కాపాడలేకుండానట్లు, మీ ప్రార్థన ఆయనకు వినపడకున్నట్లు ఆయనకు మీకు మధ్య పాపములు, మీరు చేసే చెడు పనులు అడ్డుగా ఉన్నాయంట. ఆయన మిమ్మల్ని పట్టుకోలేకుండా, మిమ్మల్ని తాకలేకుండా ఉన్నట్లు ఆ పాపములు అడ్డుగా ఉన్నాయంట. ఈడున్నాడు, ఆ బురదలో పొల్లు వచ్చినాడు, ఆ డ్రైనేజీలో దీంట్లో పొల్లు వచ్చినాడు అనుకో, అలా వచ్చరా నాకు ఒక్క మాట ముద్దు పెట్టుకుంటాడా? కనీసం పట్టుకుంటాడా? బురదలో వస్తే ఏం చేస్తాడు? రేపు పనికి మనోడా పోయి కడుకోరా ఫస్ట్ బురద, అందరు నీ అవతారము పోయి కడుకోరా బురద అంటారు లేదా? ఆడ బురదలో నుంచి కడుక్కొని వస్తేనే అలా మళ్ళీ పట్టుకుంటాడు. దేవుడు కూడా అంతే. నువ్వు పనికి మాలిన పాపిష్టి పనులనే, ఆ చెడు పనులనే బురద నువ్వు పూసుకొని వస్తే దేవుడు కూడా పట్టుకోలేడు. ఎందుకు? ఆయన ఎవరు? పరిశుద్ధుడు. ఎవరు? పాపమే లేని పరిశుద్ధుడు. పాపమే లేని పరిశుద్ధుడు నువ్వు పాపిష్టి పనులు చేస్తే, నువ్వు చెడు పనులు చేస్తే, దేవుడికి ఇష్టమైన లేని పనులు చేస్తే ఆయన నిన్ను పట్టుకోలేడు. యేసు ప్రభు కూడా కల్వరి శిలువలో నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు అని అనడానికి గల కారణం ఏంటి? యేసు ప్రభు ఏమైనా పాపాలు చేశాడా? చెప్పండి. యేసు ప్రభు ఏమైనా పాపాలు చేసినాడా? నాలో పాపం ఉందని మీరు ఎవడైనా నిరూపించగలడని చెప్పి ప్రపంచానికి సవాల్ చేసినాడు యేసు ప్రభు. ఆయనలో చిన్న పాపం కూడా లేదు, ఒక చిన్న చెడుతనం కూడా లేదు. ఆయన పరిశుద్ధుడు. అయినా సరే ఎందుకు చేయి విడిపడింది? ఆయన పాపం చేయలేదు కదా, మరి ఎందుకు దేవుడు చేయి విడిచిపెట్టాడు? ఎందుకు విడిచిపెట్టాడు? యేసు ప్రభు పాపం చేయలేదు కరెక్టే, కానీ సమస్త మానవాళి పాపములు అంతా ఎవరి మీద వేసుకున్నాడు? ఆయన మీద వేసుకున్నాడు. అంటే నీ మీద ఉన్న పాప బురద, నీ చెడుతన బురద అంతా తీసుకొని ఆయన మీద కుమ్మరించుకున్నాడు. మీరే ఉన్నారనుకోండి, మీకు అంతా బురదలో పొల్లో వచ్చినారు, ఆ బురద అంతా తీసుకొని ఒక బకెట్లోకి వేసి ఆ బకెట్ అంతా నేను పోసుకుంటే నేనేమైపోతా? నేను యాక్చువల్గా బురదలో పొలాలా, నేను మీలాగే యాక్చువల్గా బురదలో పొలాలా. కానీ నేనేం చేసిన, మీరు పొడిన బురదనంతా బకెట్లోకి పోసి ఆ బకెట్లో ఉన్న బురదనంతా నా నెత్తి మీద పోసుకున్నాను. అప్పుడు నేనేమైపోయినా? బురదగా మారిపోయినా. యేసు ప్రభు కూడా నువ్వు చేసే చెడు పనులు, నువ్వు చేసే పాపిష్టి పనులు, పాప పనులని, ప్రతి ఒక్క పనులను, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి చేస్తున్న ఆ పాప పనులన్నింటినీ ఆయన మీద వేసుకున్నాడు. కాబట్టి ఆయన శరీరము, ఆయన పాపం చేయకపోయినా సరే మనందరి పాపములు ఆయన మీద వేసుకున్నాడు. కాబట్టి ఏమైపోయింది? ఆయన శరీరము పాప శరీరంగా మారిపోయింది. ఎప్పుడైతే పాప శరీరంగా మారిపోయిందే, దేవుడు పాప శరీరంతో ఉండే వాళ్ళని, పాపంలో ఉండే వాళ్ళని దేవుడు పట్టుకోలేడు. అందుకే విడిచిపెట్టేశాడు ఆ సమయంలో. అలాగే నువ్వు కూడా పాపిష్టి పనులు చేస్తూ ఉంటే, పాప పనులు చేస్తుంటే, చెడు పనులు చేస్తుంటే, దేవుడికి నచ్చని పనులు చేస్తుంటే దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా సరే, ఎంత మొరపెట్టినా సరే, ఎంత ఏడ్చినా సరే దేవుడికి నీ ప్రార్థన వినిపించదు. అదే చెప్తుంది వాక్యం. రక్షింపు నేరకున్నట్లు నాకు చెవులేమి కురచకాలేదు, నీ ప్రార్థన వినకున్నట్లు నాకు చెవులేమి చూడు రాలేదు. అయితే నీ పాపములు నీకు మధ్య అడ్డుగా వస్తున్నాయి. నువ్వు ఏం ప్రార్థన చేస్తున్నావో అడ్డు కూడా ఆపేస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ వాక్యం చెప్తున్నాం, ఆ పక్కింట్లోకి వినిపించదు. ఎందుకు వినిపించదు? మధ్యలో గోడ ఉంది కాబట్టి. గోడ లేకపోతే ఆ పక్కింట్లోకి వినిపిస్తుంది. నీ పాపములు నీకు దేవునికి అడ్డు వస్తే దేవుడిని ఎట్లా పట్టుకుంటాడు? ఇప్పుడు ఆ పక్క ఇంట్లో గాయం ఉంది, ఆమెను ఎట్లా పట్టుకుంటా? ఈ గోడ మధ్యలో అడ్డం ఉంటే ఆ పక్క ఉందనుకుందాం, ఈ పాప ఆ పక్క ఉందనుకుందాం, ఆ పక్క నేను పట్టుకోలేనా? పట్టుకోగలను. ఎందుకు? గోడ లేదు, అడ్డం లేదు. ఆ పాపను నేను పట్టుకోగలను. కానీ ఆ పక్క ఏముంది? గోడ ఉంది మధ్యలో. ఆ పక్క నేను పట్టుకుంటానా? నేను పట్టుకోలేను. అలాగే నీ జీవితంలో పాపిష్టి పనులు ఉంటే, చెడు పనులు ఉంటే, దేవుడికి నచ్చని పనులు ఉంటే దేవుడు నిన్ను పట్టుకోలేడు. దేవుడు నిన్ను వినండి. ఎప్పుడైతే అలాంటి పనులు నీ జీవితంలో ఉంటాయో దేవుడు నిన్ను పట్టుకోకుండా నిన్ను వదిలేస్తాడు. ఎప్పుడు వదిలేస్తాడు?
అదే దేవుడు చెప్తున్నాడు, నిమిషము మాత్రము నేను విడిచిపెట్టేశాను. ఎందుకు విడిచిపెట్టేశానంటే నువ్వు చేసే ఆ అసహ్యమైన పనులు, ఆ పాపిష్టి పనులు, ఆ చెడు పనులు నేను చూడలేకున్నా. నీకు ఎన్నోసార్లు చెప్పా, ఇలాంటి పనులు చేయకూడదు, ఇలాంటి పాప పనులు, ఇలాంటి చెడు పనులు, ఇలాంటి నాకు నచ్చని పనులు చేయకూడదని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పా, కానీ నువ్వు నా మాట ఇలా, కాబట్టి నిన్ను వదిలేశానని చెప్పేసి వదిలేశాడంట కొంతకాలం. తర్వాత రాయబడిన మాట, ఇప్పుడు గొప్ప వాత్సల్యముతో నిన్ను మరలా సమకూరుస్తున్నాను. తర్వాత ఏం జరిగిందో తెలియదు, కానీ ఇప్పుడేమంట, ఏ వ్యక్తినైతే ఆ పాపిష్టి పనులు చూసి వదిలేశాడో, వీడొద్దు, ఇంకా నాకు అవసరమే లేదు, ఇలా నాకు అవసరమే లేదని చెప్పేసి ఇలాంటి పాపిష్టి పనులు చేసేవాళ్ళు, ఇలాంటి చెడు పనులు చేసేవాళ్ళు, ఇలాంటి నీచమైన పనులు చేసేవాళ్ళు, ఇలాంటి నేను వద్దన్న పనులు చేసేవాళ్ళు, నాకు వద్దని చెప్పేసి ఎవరినైతే వదిలేశాడో వాళ్ళనే ఇప్పుడు ఏం చేస్తుందంట, వారి మీద ఎక్కువ ప్రేమ వచ్చేసిందంట, ఎక్కువ జాలి వచ్చేసిందంట, ఎక్కువ కరుణ వచ్చేసి నా దగ్గరికి వచ్చేయని చెప్పేసి మరలా ఆయనే వాళ్ళ దగ్గరికి పోయి హక్కును చేర్చుకుంటున్నాడంట. ఎంత కోపముతో అయితే వారిని నా దగ్గర ఉండదని చెప్పి వెళ్ళేశాడో, అంతకంటే మిక్కిలమైన ప్రేమతో, జాలితో, కనికరముతో వాళ్ళు సమకూరుస్తున్నాడంట. అర్థమైందా? ఎందుకు సమకూరుస్తున్నాడు అనేది క్వశ్చన్. అంత కోపంతో వదిలేశాడు కదా, నాకు అవసరమే లేదని వదిలేశాడు కదా, అలాంటి వాళ్ళ మీద ఎందుకు ఆయన ప్రేమ వచ్చింది అనేది తెలుసుకోవాలి. అప్పుడు నీకు తెలుస్తుంది. ఒకవేళ నీ దేవుడు నేను ఏదైనా కారణం చేత, ఏదైనా చెడు పనుల చేత, ఏదైనా కారణం చేత విడిచిపెట్టేస్తే మరలా ఎప్పుడు నిన్ను అంతకంటే మించిన ప్రేమతో నిన్ను మరలా తన దగ్గర చేసుకుంటానని నీకు తెలుస్తుంది. అంత కోపంతో ఆయన వదిలేసిన ఆ దేవుడు ఎందుకు ఆ వ్యక్తి మీదకి అంత ప్రేమ వచ్చింది, ఎందుకు ఆ వ్యక్తి మీద అంత జాలి వచ్చింది, మరలా రెట్టింపైన ప్రేమతో, రెట్టింపైన జాలితో తన హక్కును ఎందుకు చేర్చుకున్నాడు? ఎందుకు చేర్చుకుని ఉంటాడు చెప్పండి? ఆయనే కదా మహా కోపంతో నేను విడిచిపెట్టేస్తున్నానని చెప్పింది ఎవరో? అది మనం వినేది వాక్యం. ఆ నిద్రపోతున్నాడా, పడుకుంటున్నాడా? మనం అట్లా తయారు చేసినాం పిల్లోల్ని, అట్లా తయారు చేసినామా మనం పిల్లోల్ని. వాడు 11 గంటలకు వస్తాడు డ్యాన్సులు వేస్తా అంటే, మరి అప్పుడు ఎట్లా నిద్ర రాలి, ఇప్పుడు ఎట్లా నిద్ర వస్తుంది? అది చెప్పు ఆన్సరు. అట్లా తయారు చేసినాం మనము. 11 గంటలకు ఆ పక్క పనికిమాల పని చేయడానికి నిద్ర రాళ్ళకి ఇప్పుడు ప్రార్థన కూర్చుంటే ఎట్లా నిద్ర వస్తుంది? ఎట్లా పెంచుతాను పిల్లల్ని? వాడు నిద్రపోతే నాకేం ఇబ్బందిలే, వాడు నిద్రపోతే నాకు ఇబ్బందిలే. ఆడ 11 గంటలకు పనికిమాల కోసం, పనుల కోసం తిరుగుతున్నాడు, ఈడ ప్రార్థనలు 10 నిమిషాలు కూర్చోలేకున్నాడు, అది నాకు ఇబ్బంది. వాడు అక్కడ రాకనే ఇక్కడ నిద్ర పెట్టి నేను అడిగేవాడినే కదా మిమ్మల్ని. మా పిల్లోళ్ళు అంటే చంపలు వాయించేసింటాను నేను ఈ పాటికి. మా పిల్లోళ్ళు ఎట్లా చేసింటే, మా అక్క కొడుకులు ఎట్లా చేసిన ఈ పాటికి చంపలు వాయించేసింటాను. మీ పిల్లోళ్ళని నేను చేయలేకుండా వాళ్ళ మీద మళ్ళీ కొడితే మీరు ఫీల్ అవుతారని. మా పిల్లోళ్ళు అని తెలిసింటే చంపలు వాయించుంటట్లే ఈ పాటికి. మీ పిల్లోళ్ళని కొడితే మరి మీరు ఫీల్ అయిపోతారు, మీకు రోషాలు కోపాలు వస్తాయని చెప్పేసి నేను సైలెంట్గా ఉండా. మా పిల్లలు అట్లా అవతారం చేస్తుంటే చంపలు వాయించి పెట్టింట. ఎట్లా పెంచాల పిల్లల్ని? మళ్ళీ సపోర్ట్ వాడికి, పడుకోపో, తినిపో. ప్రార్థనలో నిద్ర వస్తే చంపలు పెట్టి వాయించాలా తల్లిదండ్రులు అంటే. నువ్వే పోయి చెప్పి పడుకోపో, తినిపో, కూర్చుంటే ఇంక వాడేమంటాడో? మా పిల్లల్ని పడుకోమని చెప్పు ప్రార్థనలో, వాయించేస్తే చంపలు అట్లే. మనం నేర్పిస్తాను అట్లా, పడుకోపోయి ఏం కాదులే, నిద్రపోయి ఏం కాదులే, ఎవరేమనలేని. ఒక గడి అయినా మీరు నాతో మేలుకొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించినట్లు మెలుకోగలిగి ప్రార్థన చేయండి అంటాడు యేసుప్రభు. ప్రార్థనలో అసలు నువ్వు శోధనలో పడుకుంటే అసలు మెలుకువతో ప్రార్థన చేయాలంట.
మేలుకొని మరీ ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థనలో నిద్రపోతున్నావు, ఇంకేం నీకు శోధనలు రాకుండా ఎట్లా ఉంటాయి నీ జీవితంలోకి? వారు నాయన మీ జీవితంలోకి శోధనలు ప్రవేశించుకోవడం అంటే మీరు మెలుగు కలిగి ప్రార్థన చేయాలి. నాయన నిద్రపోకుండా ప్రార్థన చేయాలంటే నువ్వు ప్రార్థనలో నిద్రపోతావు, నీకు శోధన రాక సైతం రాక ఇంకేమొస్తాయి? ఇప్పుడు నేర్చుకుంటారు మా బెత్తం వాడని వాడు తన కుమారులకు విరోధంట. ఎవడైతే చిన్నపిల్లలు తప్పు చేస్తుంటే చెంపలు వాయించడం వాడు పెద్ద అయితే శత్రువుగా మారిపోతాడంట. పిల్లోళ్ళు బాలు నలవలసిన త్రోవని చిన్నప్పటి నుంచే నేర్పించండి, పెద్దవాడు అయినప్పుడు వాడు త్రోవ తప్పుకోవడం అంటాడు యేసుప్రభు. చిన్నప్పటి నుంచే నేర్పించాలంట దేవుని మార్గంలో ఎలా పెంచాలనేది. అప్పుడు వాడు పెద్ద అయినప్పుడు తప్పిపోకుండా అందరి పిల్లలు చెడిపోకుండా ఉంటాడని దాడుతాం. నువ్వే నిద్రపో, నువ్వే చిన్నప్పటి నుంచే చెడిపోతుంటే వాడికి పెద్ద అయితే ఇంకేం బాగుపడతాడు? వాడికి నిద్ర వస్తుందంటే చెంపబడి చెల్లిని వహించాలి. మీరు తల్లిదండ్రులు అయితే వాడిని చక్కగా దేవుళ్ళు పెంచాలని తల్లిదండ్రులు అయితే వాడి జీవితం బాగుపడాలనుకునే తల్లిదండ్రులు అయితే వాడి ప్రార్థనలో నిద్ర వస్తుందంటే చెంపలు వాయించాలి అట్లే, మళ్ళీ ఇంకోసారి నిద్రపోకుండా. అది పెంచడం అంటే. ప్రార్థన అయిపోయేంతవరకు అన్నం పెట్టకూడదు. ముందు ప్రార్థనలో కూర్చోరా, తర్వాత అన్నం తినని చెప్పాలా. లేదంటే ఒక పూట అన్నం కాకపోతే ఏం కాదులే రేపు పొద్దున్న 2 పూటలు అని చెప్పాలి. అది ప్రార్థన ముందు తినేయరా నువ్వు అని చెప్పడం కాదు. వాళ్ళకి అన్నం పెడతా చూడు, ప్రార్థనకు వస్తే వాళ్ళకి అన్నమే పెట్టను. ప్రార్థన అయిపోయిన తర్వాత అందరం కలుసుకొని 10 గంటలకు తింటాం అన్నం. వాళ్ళు కూడా ప్రార్థన అంటే అసలు మామ మాకొద్దు మామ అన్నము, ప్రార్థన చేసుకొని వచ్చి తిందాం అంటారు. తినండి అన్నం అంటే మామ లేట్ అయిపోతుంది పదం మామ ప్రార్థనకి. ఇప్పుడు కూడా వాళ్ళు మామ ప్రార్థనకు వస్తాను, వాళ్ళు స్నానం చేసుకున్నట్టు నేను వచ్చేసిన లేట్ అయిపోతుందని. ఏం పెంచుతున్నారు మా పిల్లల్ని? చిన్నప్పటి నుంచి పెంచకపోతేనే పెద్ద అయితే వాళ్ళు చెప్పిన మాట వినరు. నాకు కొట్టేదానికి పర్మిషన్ లేదు వాడికి. లేదంటే ఇప్పుడు భయం పెట్టి అక్కడ కూర్చోబెట్టంట. ప్రతిరోజు చూస్తా వాడికి నిద్రపోతుంటే మీరు ఏమైనా ఒక దెబ్బ కొట్టి కూర్చోరని చెప్తారేమో. ఎప్పుడు నిద్రపోరా, పడుకోపో, మంచం మీద పడుకోపో, ఆ సాప మీద పడుకోపో, తినేసి పడుకోపో. ఇదే కానీ ఒక్కరోజున్నా చెంపబట్టి వాయించి కూర్చోవాయి ప్రార్థనలో పడుకోమని చెప్పినారా? అట్లా బాగుపడతారమ్మా మీరు. పిల్లల్ని ఎట్లా పెంచుతారు? హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఎంత కోపముతో ఆ వ్యక్తిని వెలేశాడో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి గొప్ప ప్రేమతో, గొప్ప వాత్సల్యముతో, మహా గొప్ప కనికరంతో నా దగ్గరికి వచ్చేయని చెప్పేసి గుండెలకు హత్తుకుంటున్నాడంట. ఎప్పుడు హత్తుకుంటాడు అనేదే మనకు తెలియాల. ఆయనే కదా ఛీ వీళ్ళు నాకు వద్దు, వీళ్ళు నాకు పనికిరారు, వీళ్ళ మీద నేను ఎంత ప్రేమ చూపించిన వేస్ట్ అని ఆయనే కదా వాళ్ళు చేసే పాపిష్టి పనులు, చెడు పనులు చూసి ఆయనే కదా విసిరేసింది. అలాంటి వాళ్ళ దగ్గరికి పోయి ఆయన ఇప్పుడు గొప్ప ప్రేమతో సమకూరుస్తున్నాడంట. ఎందుకు సమకూరుస్తున్నాడు? ఎప్పుడు సమకూరుస్తాడు అనేది తెలుసుకోవాలా. ఎప్పుడు సమకూరుస్తాడంటే ఎప్పుడు సమకూరుస్తాడు? నేనే ఉన్నాను అనుకుందాం, నేనే దేవుడికి నచ్చని పనులు చేసినాను, పాపిష్టి పనులు చేసినాను అనుకుందాం, దేవుడు చేయొద్దని పనులే నేను చేసినాను అనుకుందాం. దేవుడు అప్పుడు నన్ను వదిలేస్తాడు, విడిచిపెట్టేస్తాడు. నేను సేవకనైనా, ఎవరినైనా, తోపునైనా, తురుమునైనా దేవుడికి సంబంధం లే. నువ్వు దేవుడికి నచ్చని పనులు చేసావా, పాపిష్టి పనులు చేసావా, దేవుడు చేయొద్దని పనులు చేసినావా, దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు. ఇప్పుడు నన్ను దేవుడు విడిచిపెట్టేస్తాడు అనుకుందాం. నన్ను దేవుడు విడిచిపెట్టిన తర్వాత ఎప్పుడు దేవుడే మరలా నా దగ్గరకు వచ్చి గొప్ప ప్రేమతో, వాత్సల్యముతో, ఆ జాలితో, దయతో మరలా ఆయన నా కుమారుడా నా దగ్గర రారా అని చెప్పేసి ఎప్పుడు నన్ను హత్తుకుంటాడు? కోపం చూపించిన ఆయనే, విడిచిపెట్టేసిన ఆయనే, వదిలేసిన ఆయనే, ఛీ అన్న ఆయనే ఎప్పుడు మరలా గట్టిగా కౌగులించుకొని ముద్దు పెట్టుకుంటాడు? ఎప్పుడై ఉండొచ్చు అంటే దావీదు బత్షెబతో పాపం చేశాడు. బత్షెబ ఎవరంటే ఆ దావీదు దగ్గర పనిచేస్తున్న సైనికుడి యొక్క భార్య. ఒకరోజు దావీదు మిద్ది మీద ఉంటే ఆ సైనికుడి భార్య కనిపిస్తుంది. ఆమె అందంగా ఉందని చెప్పేసి వేరొకరిని భార్యని తన దగ్గర పిలిపించుకొని ఈయన రాజు కాబట్టి వ్యభిచారం చేసేస్తాడు. ఏం చేస్తాడు?
ఆ అమ్మాయితో వ్యభిచారం చేస్తాడు. దేవుడి దృష్టిలో వ్యభిచారం చాలా చాలా భయంకరమైన పాపం. అయితే దేవుడికి నచ్చని పని ఈ దావీదు చేస్తాడు. దావీదు చేసిన తర్వాత పరిస్థితి తారుమారైపోతుంది. దేవుడు దావీదుని వదిలేస్తాడు. కొంతకాలం వదిలేస్తే దావీదు పరిస్థితి దారుణమైపోతుంది. ఆ పుట్టిన బిడ్డ చచ్చిపోతాడు. పుట్టిన బిడ్డ చచ్చిపోతే అప్పుడు దావీదు అయ్యో నా పాపం చేత ఇది తెచ్చుకున్నాను చెప్పేసి చాలా చాలా బాధపడతాడు. బాధపడిన తర్వాత దావీదు ఒకరోజు కూర్చొని, ఆ బిడ్డ చనిపోయిన తర్వాత కూర్చొని దేవుని సన్నిధిలో మోకరించి భయంకరంగా ఏడుస్తూ ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడంటే, తను ఎంత దేవునికి విరోధంగా ఎంత భయంకరమైన పాపం చేశాడో, దేవునికి వ్యతిరేకంగా ఎంత నీచమైన పని చేశాడో, ఎంత చండాలమైన పని చేసినాడో అది తలుచుకొని నేనేనా ఇలా చేసింది, యేసుక్రీస్తుని నమ్ముకున్న నేనేనా ఇలాంటి పని చేసింది, రోజు చర్చికి వెళ్ళే, రోజు ఆరాధన చేసే, ప్రార్థన చేసే, వాక్యం చదివే, సేవ చేసే నేనేనా ఇలాంటి పని చేసిందని చెప్పేసి దేవుని సన్నిధిలో తను చేసిన పాపాన్ని గుర్తు చేసుకొని భయంకరంగా ఏడుస్తాడు. అయ్యో నా పాపం వల్ల నేను ఎలాంటి నీచమైన పని చేశానని చెప్పేసి ఎంతో ఏడుస్తూ దుఃఖిస్తూ ఏడుస్తాడు. ఏడ్చి ఆ పాట రాస్తాడు. 34వ కీర్తన మీరు చదువుతారు కదా, శుద్ధ హృదయం నాలో కలుగు చేయమని. ఆ పాట అంతా అదే. దావీదు ఆ బత్షెబాతో చేసిన పాపం చేసిన తర్వాత దేవుని సన్నిధిలోకి వచ్చి ఏడుస్తూ ఆ పాట రాస్తాడనమాట. శుద్ధ హృదయం నాలో కలుగు చేయి ప్రభువా, మరలా నూతనమైన హృదయాన్ని, నూతనమైన బుద్ధిని నాలో పుట్టించయ్యా, మరలా అలాంటి పాపం చేయకుండా ప్రభా, పాపం చేయడం వల్ల నాకు ఉత్సాహ సంతోషంలో ఏమీ లేకుండా పోయాయి ప్రభా. ఒకప్పుడు నేను ఆనందంగా ఉంటే, ఎంత సంతోషంగా ఉన్నాను, ఆ పాపం ఎప్పుడైతే చేశానో, ఆ చెడు పని ఎప్పుడైతే చేశానో ఇప్పుడు ఆనందమే లేదు, సంతోషమే లేదు ప్రభా అని చెప్పేసి ఏడుస్తూ దుఃఖిస్తూ ప్రార్థన చేస్తాడంట. ఎప్పుడైతే ఆయన తన పాపం చేసిన పాపంకి పశ్చాత్తాపడి, తెలుసుకొని పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ఏడ్చి, ప్రభా నా తప్పు అయిపోయిందయ్యా, ఇంకెప్పుడు ఇలాగ చేయనయ్యా, నువ్వు కనికరం చూపించయ్యా, నువ్వు జాలి చూపించయ్యా, మరలా నన్ను నీ దగ్గరికి చేర్చుకోయ్యా అని చెప్పేసి ఎప్పుడైతే కన్నీటితో దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తాడో వెంటనే దేవుడు దిగొచ్చేస్తాడు. ఎప్పుడైతే వెంటనే దిగొస్తాడో దావీదును మరలా సమకూర్చాడంట. సమకూర్చి 40 సంవత్సరాలు రాజుగా నిలబెట్టాడంట. దావీదు లాంటి మహారాజు ఎవరు లేరంట. యేసు ప్రభు చెప్తాడు దావీదు గురించి, ఇతను నా హృదయానుసారుడు, అంటే నా మనస్సు ఎలా ఉందో దాని ప్రకారం నడుచుకున్న వ్యక్తి దావీదు అని చెప్పి, ఆ దావీదు నుంచే యేసు ప్రభు పుడతాడు. దేవాది దేవుడు ఆ దావీదు ద్వారానే, ఆ దావీదు వంశంలోనే పుడతాడు. అంటే ఆయన వాత్సల్యం ఎప్పుడు వస్తుంది, నిన్ను మరలా ఎప్పుడు దేవుడు సమకూరుస్తాడంటే, నువ్వు ఏదో చెడు పని చేసావు, ఏదో పాపిష్టి పని చేసావు, ఏదో నీచమైన పని చేసావు, ఏదో దేవుడికి ఇష్టం లేని పని చేసావు. ఆ ఇష్టం లేని పని చేసినప్పుడు దేవుడు నిన్ను వదిలేశాడు. వదిలేసిన విషయం నీకు కూడా తెలుసు. ఎలా తెలుసు? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వినలా, నువ్వు ప్రార్థన చేస్తే సమాధానం రాలా, నువ్వు ప్రార్థన చేస్తే నీకు ఎలాంటి శాంతి సమాధానం దొరకలా. అలాంటి సమయంలో దేవుడు వదిలేశాడు నీకు తెలిసినప్పుడు నువ్వేం చేయాలా? ఈ దేవుడు పనికిరాని దేవుడు, నా ప్రార్థన లేదు, దేవుడు కళ్ళు లేవు, చెవులు అని చెప్పకూడదు. ఏం చేయాలా? నీ పాపము నువ్వు జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ. అయ్యా ప్రభువా, తెలియగలా చేసేసానయ్యా, ఇలాంటి పాపం చేశాను ప్రభువా, నన్ను మన్నించుయ్యా, నన్ను క్షమించు ప్రభు అని నువ్వు చేసిన ఆ పాపాన్ని తలచుకొని దేవుని సన్నిధిలో కన్నీటితో పశ్చాత్తాపడితే దేవుడు మనల్ని గొప్ప వాత్సల్యంతో సమకూరుస్తాడు. ఎప్పుడైతే నువ్వు చేసిన ఆ చెడు పని, ఆ పాపిష్టి పని విషయంలో నువ్వు మరలా దేవుని సన్నిధిలో ప్రభువా, ఇలాంటి పాపాన్ని మరలా చేయనయ్యా, దయతో నన్ను కనికరం చూపించయ్యా, దయతో నా మీద జాలి చూపించయ్యా, దయతో నన్ను సరిచేయి ప్రభువా అని ఎప్పుడైతే నువ్వు మరలా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడతావో, ఎప్పుడైతే మరలా నువ్వు దేవుని సన్నిధిలో ఆ పాపం ఒప్పుకొని దేవుని సన్నిధికి ఎప్పుడైతే వస్తావో అప్పుడు దేవుడు మరలా నిన్ను గొప్పగా సమకూరుస్తాడు. వదిలేసిన దేవుడే, విడిచిపెట్టిన దేవుడే, ఆయనే నీ దగ్గరకు వచ్చి గట్టిగా పట్టుకొని
కౌగిలించుకొని నా కుమారుడా నా కుమార్తె నా కౌగిలికు అని చెప్పేసి నీకు మరలా మించిన ప్రేమతో, మించిన ఆశీర్వాదంతో, మించిన కనికరంతో దేవుని నింపుతాడు. అర్థమైందా? దేవుని యొక్క వాత్సల్యము దేవుని కోపం కంటే చాలా గొప్పది. అక్కడ చెప్పిన మాట ఏంటి? నిమిషము మాత్రమే నేను విడిచిపెట్టేశాను. అంటే కొంతకాలం మాత్రమే విడిచిపెట్టాడంట. ఆ పాపాన్ని బట్టి, నువ్వు చేసిన చెడుపునాన్ని బట్టి దేవుడు చూడలేక, తట్టుకోలేక కొంచెం సమయమే నేను విడిచిపెట్టాడు. కానీ ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడ్డావో, ఎప్పుడైతే నీ పాపాన్ని ఒప్పుకున్నావో, ప్రభా తప్పు అయిపోయింది ప్రభా, ఇలా చేసేసానయ్యా, ఇకపై ఇలా చేయనయ్యా అని ఎప్పుడైతే నీ పాపాన్ని బట్టి నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డావో, మరలా నిన్ను ఆ గొప్పదైన ప్రేమతో సమకూరుస్తున్నాడు. సో దేవుడు ఈరోజు మన అందరితో ఇదే మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడం వల్ల నువ్వు దేవునికి దూరం అయిపోయావమ్మా, దేవుడిని నువ్వు విడిచిపెట్టేసాడమ్మా, లేకపోతే నువ్వు పాపం చెడు పనులు చేస్తూ దేవుడికి దూరం అయిపోతున్నావమ్మా, అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే నువ్వు మరలా ఆ తప్పులను, ఆ పాపముని తలంచుకుని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడితే, ప్రభువా మరలా ఒకసారి చూడయ్యా, మరలా ఒకసారి దర్శించయ్యా, నా పాపాన్ని కడుగు ప్రభా, మరలా నా జీవితాన్ని కడుగు ప్రభా, నన్ను నూతనపరిచి ప్రభా, మరలా నా కొత్త జీవితాన్ని దయచేయి ప్రభా అని దేవుని సన్నిధిలో నువ్వు ప్రతిమలాడుకుంటే, కోపం చూపించిన దేవుడే దానికంటే మిక్కిలి ప్రేమతో, మిక్కిలి జాలితో, మిక్కిలి కనికరంతో మరలా నేను సమకూరుస్తాడు. ఆయన నేను మరలా సమకూరిస్తే అంతకు ముందు ఉన్న దానికంటే నీ పరిస్థితి మరింత గొప్పగా మార్చబడుతుంది. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఈ పాప అనుకుందాం ఏదైనా తప్పు చేసింది, తప్పు చేస్తే వాళ్ళ నాన్న చిప్పో అని చెప్పేసి బయట తరిమేషన్ అనుకుందాం, ఓ 2 దెబ్బలు పీకి. తర్వాత ఆ అమ్మాయి వచ్చింది, డాడీ తప్పు అయిపోయింది డాడీ, ఇంకెప్పుడు ఇలా చేయండి డాడీ అని ఏడుస్తూ వచ్చి చెప్పేసింది అనుకుందాం. ఏడుస్తూ డాడీ తప్పు అయిపోయింది డాడీ, ఇంకెప్పుడు చేయండి డాడీ ఇలాంటి పని చెప్పి ఏడుస్తూ చెప్పింది అనుకుందాం. వెంటనే వాళ్ళ నాన్నకి ఏమవుతుంది? కరిగిపోతాడు వాళ్ళ నాన్న మనసు. నా కూతురు ఇంత ఏడుస్తుంది, తప్పు తెలుసుకుంది, ఎలాగని చెప్పేసి కరిగిపోయి ఏం చేస్తాడు? రామ్మ అంగడికి పోదామని చెప్పేసి ఒక 4-5 బిస్కెట్ ప్యాకెట్లో, కుర్కురే ప్యాకెట్లో, జ్యూస్ బార్లో కొనిచ్చేస్తాడు. అర్థమైందా? సేమ్ దేవుడు కూడా అంతే. ఒకవేళ నువ్వు తప్పు చేసినప్పుడు, నువ్వు పాపం చేసినప్పుడు, దేవునికి వ్యతిరేకమైన పనులు మీరు చేసినప్పుడు, దేవుడు వాటిని చూడలేక, తట్టుకోలేక నిన్ను విడిచిపెట్టేస్తాడు. విడిచిపెట్టేసిన తర్వాత నువ్వు తప్పుని తెలుసుకొని నువ్వు దేవుని సన్నిధిలో కన్నా కన్నీటి ప్రార్థన అనుభవంతో నువ్వు దేవుని మరలా వస్తే, కోపం చూపించిన దేవుడే నువ్వు చూపించిన ఆ కన్నీటికి, ఆ పశ్చాత్తాప హృదయానికి ఆయన మనసు కరిగిపోయి మిక్కిలైన ప్రేమ నీ మీద వచ్చేసి నీకు కావలసిన ఆశీర్వాదాలని, నీకు కావలసిన ప్రేమను, నువ్వు కోల్పోయిన సమస్తాన్ని రెట్టింపుగా నీకు దయచేస్తాడు. తప్పిపోయిన కుమారుడు గురించి మీకు తెలుసు కదా, చాలాసార్లు చెప్తుంటా. ఏం చేస్తాడు? ఆస్తిని అంతా తీసుకొని పోయి ఆడ వ్యభిచారుల చేత అమ్మాయిలకి అబ్బాయిలకి ఖర్చు పెట్టేసి చివరికి పందుల దగ్గర పోయినాడు. పందుల దగ్గర తినే ఆ పొట్టు కూడా అతనికి దొరకల. అక్కడేమనుకుంటున్నాడు? వినండి, పందుల దగ్గర పొట్టు తినే ఆ పొట్టు కూడా దొరకనప్పుడు అప్పుడు ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు బోర్ను. అయ్యో ఎంత పాపం చేశాను, నా తండ్రికి విరోధముగా, పరలోకానికి విరోధిగా ఎంత నీచమైన నేను పనిచేశాను. మా నాన్న కష్టపడి సంపాదించిన ఆస్తిని ఇలా అమ్మాయిల కోసం, అబ్బాయిల కోసం తగిలేసి, ఇలాంటి పాపిష్టి పనుల కోసం తగిలేసి ఎంత నీచమైన స్థితికి నేను వచ్చేసాను అని చెప్పేసి బోర్ను ఏడుస్తున్నానంట. బోర్ను ఏడుస్తూ ఆ పందుల పొరగలో పొల్లాడేసి, ఇప్పుడైతే నేను మా తండ్రి దగ్గరికి వెళ్తాను అని చెప్పేసి ఆ పశ్చాత్తాప హృదయంతో ఏడుస్తూ తన తండ్రి దగ్గరికి పోతూ ఉంటే, తండ్రి ఏం చేస్తున్నాడు? పనికి మాలనాడా, మళ్ళీ నా దగ్గరకు వచ్చినావా, నా డబ్బులు అంతా తినేసి, నేను కష్టపడి సంపాదించిన డబ్బులంతా
ఆ అమ్మాయిలకు అబ్బాయిలకు ఎంజాయ్మెంట్ చేసుకోవడానికి తాగడానికి తినడానికి ఖర్చు పెట్టేసి మళ్ళీ నా దగ్గరికి వచ్చేసావా, ఈ పందుల యొక్క బురదలో పొల్లేసి నా దగ్గరికి వచ్చేసావా అని అన్నాడా? అనలా. కుమారుడు ఆడెడో వస్తా అంటే ఏడుస్తూ దుఃఖిస్తూ పశ్చాత్తాపం ఉదయంతో వస్తుంటే తండ్రే పరిగెత్తుకుంటా పోయి వాడు బురదతో ఉన్నా సరే ఏం పట్టించుకోకుండా వాడి మీద మెడ మీద పడి ముద్దులు పెట్టేస్తున్నాడంట. ముద్దులు పెట్టేసి వాళ్ళ పని మనిషిని అందరికీ రండ్రా ఆ కుమారుడికి స్నానం చేయించాలని స్నానం చేయించి కొత్త బట్టలు వేపించి చెప్పులు ధరించి బంగారు ఉంగరం పెట్టించి గోల్డ్ చైన్లు ధరించి తన రథం మీద ఎక్కించి ఊరేగిస్తూ ఆ ఊరి మొత్తానికి డిన్నర్ పెట్టేశాడంట. కారణం ఏంటి? తండ్రి వదిలేసినాడు. ఎందుకో వీడు పాపిష్టి పనులు చేస్తున్నాడు, పట్టుకోలే తండ్రి వదిలేశాడు. ఈడేం చేసినాడు? ఆ పాపిష్టి పనులన్నీ చేసి లాస్ట్కి పందులు తిని ఆ పొట్టు కూడా దొరకకుండా బురదల పొల్లాడేసి కంపు కొట్టే స్థాయికి వచ్చేసినాడు. వచ్చేసిన తర్వాత ఇప్పుడు తను చేసిన తప్పును జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యో నా బతికేంటి ఇలాగ అయిపోయింది, ఇలాంటి పాపిష్టి పని నేను చేయకూడదు కదా, నా తండ్రి ఎంత గొప్పవాడు, ఇలాంటి పని నేను చేశానని చెప్పేసి ఏడుస్తూ బోర్ని ఏడుస్తూ ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో ఏమైంది? తండ్రికి కనికరం వచ్చేసింది. ఎంత కనికరం వచ్చింది? గొప్ప ఆశ్చర్యము. పోయి మెడ మీద పడి ముద్దు పెట్టుకుండేసి స్నానం చేయించి ఉంగరం పెట్టి ఆ ఊరి మొత్తానికి డిన్నర్ పెట్టేశాడంట. అంతకుముందు డిన్నర్ పెట్టినాడా? ఆ ఊరి అందరికీ ఎప్పుడు పెట్టలా. ఆ ఊరందరికీ ఎప్పుడు డిన్నర్ పెట్టలా. ఇతనేమి ఊరేగించలా, రథం మీద ఎక్కించి ఊరేగించలా. కానీ ఎప్పుడు డిన్నర్ పెట్టాడు, ఎప్పుడు ఊరేగించాడంటే గొప్ప వాత్సల్యము, ప్రేమ, కనికరము ఆ కుమారుడి మీద వచ్చేసింది. ఎందుకు వచ్చిందంటే ఆ కుమారుడు పశ్చాత్తాపడ్డాడు. తను చేసిన పాపం ఏంటో తెలుసుకొని, తను చేసిన తప్పేంటో, తన దేవుడికి వ్యతిరేకంగా చేసిన ఆ తప్పేంటో పాపం ఏంటో తెలుసుకొని దేవుని సన్నిధికి వచ్చి కన్నీటితో పశ్చాత్తాపంతో ఏడ్చాడో వెంటనే నేను గొప్ప కనికరం వచ్చేసింది. కాబట్టి ఈరోజు కూడా నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు. ఒకవేళ పాపం చేస్తూ పాపిష్టి పనులు చేస్తూ దేవుడు దూరం అయిపోయిన పరిస్థితుల్లో ఉన్నావో, లేకపోతే ఆల్రెడీ పాపం చెడు పనులు చేసేయడం వల్ల దేవుడు నిన్ను విడిచిపెట్టేసి నీ ప్రార్థనలు వినకుండా అలాంటి పరిస్థితుల్లో ఉన్నావేమో. అలా ఉన్నా సరే రాత్రికాల సమయంలో సరే నువ్వు చేసిన తప్పును తెలుసుకొని నువ్వు పశ్చాత్తాపడితే, ప్రభువా నీకు విరోధంగా నేను తప్పు చేశానయ్యా, నువ్వు వద్దన్న పని, నువ్వు చేయొద్దన్న పని, నీకు నచ్చని పని నేను చేశానయ్యా, నేను క్షమించేసే అని చెప్పేసి నువ్వు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడితే మరలా గొప్ప వాత్సల్యంతో నేను సమకూర్చడానికి, నువ్వు కోల్పోయిన సమస్తమును మరలా నీకు తిరిగి ఇవ్వడానికి, నేను గొప్ప ఉన్నతమైన స్థాయిలో నిలిపి నేను విజయోత్సాహంతో ఊరేగించడానికి, నీ జీవితాన్ని ఆనందమయంగా మార్చడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. అలాంటి నిశ్చయిత తీర్మానం తీర్మానించుకున్న వారైతే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తి గల దేవయేసు నీ బలమైన, ఘనమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, ఈ రాత్రికాల సమయం ప్రభా మీరు నా ద్వారా మా అందరితో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో మీరు చెప్తున్నారు ప్రభా, మహా క్రోధం కలిగి, మహా ఉద్రేకము కలిగి నిమిషము మాత్రమే నేను విడిచిపెడుతుంది, కానీ గొప్ప వాత్సల్యముతో నేను మరలా సమకూర్చదని చెప్పిన దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. అవును తండ్రి, ఎప్పుడైతే నైనా మేము మీకు వ్యతిరేకమైన పనులు, మీరు చేయొద్దన్న పనులు, మీకు నచ్చని పనులు ప్రభా, పాపిష్టంగా చెడు పనులు ఎప్పుడైతే చేస్తామో వాటిని మీరు చూడలేకనైనా, ఆ పాపిష్ట పనులు మీరు చూడలేక తండ్రి మిమ్మల్ని విడిచిపెట్టేసి వారిగా ఉంటున్నారు మీరు తెలియజేస్తున్నారు తండ్రి. అది ఎప్పుడైతే ప్రభా మరలా పాపిష్ట పనుల విషయంలో, మీరు చేసిన చెడు పనుల విషయంలో పశ్చాత్తాపడి మరలా మీ పాద సన్నిధిలో కన్నీటి ప్రార్థనతో తండ్రి పశ్చాత్తాప హృదయంతో మీ దగ్గరికి వస్తే ప్రభా, ఎలాంటి పాపం చేసిన వారమైనా సరే, ఎలాంటి తప్పు చేసిన వారమైనా సరే ప్రభా, నీ ప్రేమతో, మహా గొప్ప ప్రేమతో, వాత్సల్యముతో, కనికరముతో ప్రభా మీరు మరలా మమ్మల్ని సమకూర్చే దేవుడని, మరలా మమ్మల్ని హత్తుకునే దేవుడని, మరలా మేము కోల్పోయిన సమస్తమును ప్రభా రెట్టింపు ఆశీర్వాదంతో దయచేయి దేవుడు అని ప్రభా మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి మీరు స్తోత్రిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, ఎన్నో విషయాల్లో, ఎన్నో సందర్భాల్లో ప్రభా మీరు చేయొద్దన్న పనులు, చెడు పనులు చేసి ప్రభా, మీకు అసహ్యమైన పనులు చేసి తండ్రి, మీరు వద్దన్న పనులు చేసిన అయినా మీకు దూరం అయ్యా ప్రభా. మా జీవితంలో లేనిపోని శ్రమలను, నిందలను, అవమానాలను, అనారోగ్య పరిస్థితులను ప్రభా మేము తెచ్చుకొని ప్రభా అల్లాడిపోతుండగా ప్రభా
ఇదిగోనైనా నీ కనికరను మా మీద చూపించండి ప్రభా. మేము చేసిన చెడు పనులను బట్టి మేము పశ్చాత్తాపడుతుండగానైనా మేము చేసిన నీచమైన పనులను బట్టి ప్రభా, మీకు వ్యతిరేకంగా చేసిన నీచమైన పనులు బట్టి తండ్రి, రాత్రికాల సమయంలో ప్రభా నీ పాద సన్నిధిలో ప్రభా విరిగి నలిగి హృదయంతో పశ్చాత్తాపడుతుండగా యేసయ్యా నీ కనికరాన్ని మరలా మా మీద చూపించండి అయ్యా. మీ జాలిని మరలా మా మీద చూపించండి అయ్యా. మీ ప్రేమను మరలా మా మీద చూపించండి అయ్యా. మీరు తప్ప మాకు ఎవరున్నారు తండ్రి? మీలాగా ప్రేమించేవాడు ఎవరున్నారు ప్రభా? నీలాగా జాలి చూపించే దేవుడు ఎవ్వరు లేరయ్యా. ఎవరు మా చెడు పనులు చూసి మమ్మల్ని వదిలేసిన ప్రభా, మీరు మమ్మల్ని గొప్పగా ప్రేమించే దేవుడు తండ్రి. మరలా మమ్మల్ని సమకూర్చే దేవుడు ప్రభా, మరలా మీరు ఆదుకునే దేవుడు ప్రభా, మరలా మీరు రక్షించే దేవుడు, మరలా మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు తండ్రి. కృప చూపించమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. మీ గొప్ప వాత్సల్యంతో మమ్మల్ని సమకూర్చినైనా మెండైన ప్రేమతో మమ్మల్ని నింపి తండ్రి, నీ బలమైన అద్భుత ఆశ్చర్య కారణం ప్రభా, బలమైన అభిషేకాన్ని మా జీవితంలో దయచేయమని బ్రతిమలాడుకుంటూ మహా గొప్ప ప్రేమతో మమ్మల్ని సమకూరుస్తారని నమ్ముతూ ఇస్తూ తండ్రి, మా దేవుడు, మా ప్రభువునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం మా ప్రిపర్లోకి తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన పనులు దేనిని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు, మరి ముఖ్యంగా ఒక నిమిషము మాత్రము నా మీద కోపం చూపించిన గొప్ప వాత్సల్యముతో నన్ను సమకూర్చి దేవుని యొక్కకి పశ్చాత్తాప హృదయంతో నేను వెళ్తానని తీర్మానించుకున్నాను. ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడైన నడిపించి దీవించి ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.